హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. అండ్ కమింగ్ టు ద ప్రీ మార్కెట్ వీడియో గురించి చూసుకుంటే, ఈ రోజు మనకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫస్ట్ ఆ థింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఏ లెవెల్ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది? అండ్ ఏ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది? సో 2 పర్స్పెక్టివ్‌లో మార్కెట్‌ని చూడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో మనకి మార్కెట్ ఈరోజు ఏదైతే ఉందో, ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత నిన్నటి మార్కెట్ గురించి చూసుకుందాం. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అంతా కూడా ఒక స్టేబుల్ పొజిషన్, ఒకే రేంజ్ బౌండ్ మార్కెట్‌లో మాత్రమే ఉండిపోయింది. మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ బయర్స్ అందరూ కూడా లాసెస్ ఫేస్ చేసినారు. సో, ఆ లాసెస్ కూడా రికవర్ చేసుకోవడానికి వెయిట్ చేస్తారు. సో, మార్కెట్‌లో మళ్ళీ కూడా మార్కెట్ ఒక హ్యూజ్ మూవ్‌మెంట్ వస్తుంది. సో, దాంట్లో ఒక బయింగ్ మూవ్‌మెంట్ ఆర్ ఒక సెల్లింగ్ మూవ్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్‌గా ఈ రోజు కూడా మార్కెట్ కూడా ఈరోజు మార్కెట్ ఒక స్టేబుల్ పొజిషన్‌లో ఉండే ఛాన్స్ ఉంటది. సో, దానికి రీజన్ మనకి మీ అందరికీ తెలిసిందే. మనకి బడ్జెట్ డే వస్తుంది. సో, బడ్జెట్ డే వల్ల మార్కెట్ మళ్ళీ హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, బిఫోర్ డేస్ అన్నీ కూడా మార్కెట్ అంతా ఒక స్టేబుల్ పొజిషన్ ఆర్ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్‌ని మాత్రమే క్రియేట్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. సో, ఈ పాయింట్‌ని మీరు కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్తే ఏమేం ఛాన్స్ ఉన్నాయి? అండ్ అదే విధంగా డౌన్ సైడ్‌కొస్తే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఎన్ని పర్స్పెక్టివ్‌లో మార్కెట్‌ని చూడొచ్చు అన్న 2 పర్స్పెక్టివ్స్‌ని కూడా మనం మాట్లాడుకుందాం. దాని యొక్క లాజిక్స్‌ని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ దాని లెవెల్స్‌ని కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీకొచ్చేస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్ ట్రెండ్‌కి వెళ్ళడానికి మనకి నియరెస్ట్‌గా ఉన్న ఆర్డర్ బ్లాక్ ఇదే కాబట్టి మనకి అప్ సైడ్‌కి వెళ్ళడానికి మార్కెట్ పుష్ చేస్తారు. మార్కెట్ కంటిన్యూయస్‌గా పుల్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తారు. సో, ఎప్పుడైతే మార్కెట్ ఒక పుల్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తున్నారో కంటిన్యూయస్‌గా, కంటిన్యూయస్‌గా మార్కెట్ అప్ సైడ్‌కి మూవ్ అవుతూనే ఉంటుంది. చూసొచ్చా మీరిక్కడ? కంటిన్యూయస్‌గా మార్కెట్ అప్ సైడ్‌కి మూవ్ అవ్వాలి. అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఒకవేళ మీరు ఏదైతే ఈ పుల్ బ్యాక్స్ మూవ్‌మెంట్‌లో ఉందో ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను వెయిట్ చేయాలి. నేను వెయిట్ చేసి మంచి బ్రేక్‌ఔట్స్ వచ్చినప్పుడు మాత్రమే నేను ఎంట్రీ తీసుకునే వాళ్ళు అనుకుంటే మాత్రం మనకిక్కడ 45,990.80 లైన్ ఉంది చూసినారా? 45,990 ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ సస్టైన్ అయింది అనుకుంటే అల్టిమేట్‌గా మనకొక డెసిషనల్ జోన్‌ని క్రియేట్ చేస్తుంది కదా! మన లైవ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ డెసిషనల్ జోన్ నుంచి మార్కెట్ బ్రేక్ వస్తే మంచి మూవ్‌మెంట్‌ని మనం క్యాప్చర్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. సో, ఐ హోప్ మీ అందరికి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం పర్స్పెక్టివ్‌లో మనం చూస్తున్నామో అర్థమైందనుకుంటున్నా. మార్కెట్ కంటిన్యూయస్‌గా అప్ సైడ్‌కి మూవ్ అవుతూ వెళ్తున్నప్పుడు ఒక ఆర్డర్ బ్లాక్ దగ్గర రీచ్ అయిన తర్వాత మార్కెట్ సస్టైన్ అవ్వాలి. ఆ ఆర్డర్ బ్లాక్‌లో కూడా మనకక్కడ డెసిషనల్ జోన్‌ని ఏమైనా క్రియేట్ చేసింది అనుకుంటే మాత్రం మంచి, మంచి ఎంట్రీ ఛాన్స్ ఒకటి దొరుకుతుంది. సో, దాన్ని బేస్ చేసుకొని మనం సెల్లింగ్ ఎంట్రీని ప్లేస్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ క్రియేట్ అవుతుంది. సో, ఐ హోప్ అర్థమైంది. అండ్ అదే విధంగా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీరు నియరెస్ట్‌గా చూసుకోవచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో మనకి ఈ లెవెల్ దగ్గర మార్కెట్ నియరెస్ట్‌గా గాని గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయితే మనకి ఇక్కడే ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అవ్వడంతో పాటు మనకిక్కడ ట్రెండ్ లైన్ కూడా నేను డ్రా చేయడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ సస్టైన్ అయిందనుకోండి. మార్కెట్ 2-3 టైమ్స్ మార్కెట్ సస్టైన్ అయిందనుకుంటే అల్టిమేట్‌గా మంచి ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మనకి ఆర్డర్ బ్లాక్ నుంచి రివర్స్ అవుతుందన్న ఒక వ్యూ అండ్ దాంతో పాటు మనకి ఆర్డర్ బ్లాక్‌తో పాటు మనకి ట్రెండ్ లైన్ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి మనకి డబుల్ కన్ఫర్మేషన్‌తో మార్కెట్‌లో మంచి ఎంట్రీని ఫైండ్ ఔట్ చేసుకునే ఒక ఛాన్స్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకొక పర్స్పెక్టివ్ నేను డ్రా చేయడం జరిగింది. దీని యొక్క లాజిక్‌ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మనం లైవ్ మార్కెట్‌లోకి వెళ్దాం. ప్రీ మార్కెట్‌లో ఈ లాజిక్‌ని అర్థం చేసుకోవడానికి ఒక్కసారి ట్రై చేద్దాం. మార్కెట్ నియరెస్ట్‌గా ఉన్న ఆర్డర్ బ్లాక్‌లో ఎప్పుడైనా మార్కెట్ సస్టైన్ అవుతున్నప్పుడు నేను మోస్ట్ ఎన్ టైమ్స్ నేను చెప్పడం జరిగింది. అక్కడ మోస్ట్‌లీ మనకి 2-3 టైమ్స్ మనకక్కడ సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయిన తర్వాత బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్‌లో మనకి మంచి ఎంట్రీని ఫైండ్ ఔట్ చేసుకునే ఒక ఛాన్స్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ బ్రేక్‌లో ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటుంటే మాత్రం స్టాప్ లాసెస్‌ని మోడిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనకి నియరెస్ట్‌గా ఎటువంటి గ్యాప్స్ అండ్ ఎటువంటి ఒక స్టాప్ పొజిషన్ ఎక్కడ కూడా మనకు లేదు కాబట్టి అల్టిమేట్‌గా మనకి ఏదైతే మన 50 మినిట్స్ సపోర్ట్ జోన్ ఉందో, ఏదైతే మనకి 50 మినిట్స్ ఒక సపోర్ట్ జోన్ ఉందో, అక్కడ వరకు మార్కెట్ కంటిన్యూయస్‌గా ర్యాలీ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ ఆ జోన్ కూడా మనకిక్కడ 44,762 ఆ లెవెల్ దగ్గర మార్కెట్ వరకు అక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఈ లెవెల్ కూడా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అదే విధంగా కమింగ్ టు ఫిన్ నిఫ్టీ గురించి చూసుకుంటే, ఫిన్ నిఫ్టీలో మనం ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫిన్ నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి 2 పర్స్పెక్టివ్‌లో డ్రా చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత నియరెస్ట్‌గా మనకి ఆర్డర్ బ్లాక్ ఉంటుంది. ఆ ఆర్డర్ బ్లాక్ నుంచి ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో, ఆ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయిన తర్వాత రివర్స్ బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్‌లో ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేద్దాం గానీ, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా అని చెప్పేసి
మార్నింగ్ టైమ్‌లో ఎంట్రీస్ తీసుకున్నట్టు, యెస్టర్‌డే మార్కెట్‌లో ఎంట్రీస్ తీసుకున్నట్టు, ఈ రోజు కూడా అట్లా ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయకండి. మోస్ట్‌లీ అక్కడ సస్టైన్ అవ్వాలి ఆర్ అక్కడ బ్రేక్ అవ్వాలి. సస్టైన్ అవ్వడంతో పాటు బ్రేక్ వస్తే అల్టిమేట్‌గా మంచి ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదే విధంగా ఈ ఈ లెవెల్‌తో పాటు మనకి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మనకి నియరెస్ట్‌గా ఇంకొక ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మళ్ళీ రివర్సల్ ఎంట్రీని మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. లెవెల్స్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. 20,892 అండ్ అదే విధంగా ఇంకొక ఏదైతే మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అని చూసుకుంటే 20,623 రెండిటిని కూడా కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉంది. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ట్రెండ్ లైన్ కూడా బేస్ చేసుకొని బ్రేక్ వచ్చింది అంటే మాత్రం సస్టైన్ అవ్వనియండి. సస్టైన్ అయిన తర్వాత మార్కెట్ మంచి మూవ్‌మెంట్ వస్తుంది. ఆ మూవ్‌మెంట్‌లో మనం క్యాప్చర్ చేసుకోవడానికి ఒక హోప్ క్రియేట్ అవుతుంది. సో, దీన్ని కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి గ్యాప్ అప్ అండ్ అదే విధంగా గ్యాప్ డౌన్ 2 లెవెల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. అండ్ నిఫ్టీ 50 గురించి చూసుకుంటే నిఫ్టీ 50లో మనకి గ్యాప్ అప్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్‌లీ మార్కెట్ అంతా కూడా నిన్నటి మార్కెట్ అంతా కూడా అప్ సైడ్‌గా ఉంది కాబట్టి ఈ రోజు కూడా మార్కెట్‌లో ఒక బుల్ మూవ్‌మెంట్‌ని మనం క్యాప్చర్ చేసుకునే ఒక ఛాన్స్ క్రియేట్ అవుతుంది. సో, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత సస్టైన్ అవ్వనియండి. నేను మళ్ళీ చెప్తున్నా ఏదైతే ఆర్డర్ బ్లాక్ మనం డ్రా చేసినామో 21,834 ఆ లెవెల్ దగ్గర మార్కెట్ గాని మంచి బ్రేక్ వచ్చింది అంటే మాత్రం హ్యూజ్ మూవ్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ లెవెల్‌ని బేస్ చేసుకొని మనం మంచి ఎంట్రీని ప్లేస్ చేసుకునే ఒక హోప్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఏదైతే 50 మినిట్స్ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందో, నేను చాలా సార్లు చెప్పడం జరిగింది. రెసిస్టెన్స్ జోన్ అదే విధంగా సపోర్ట్ జోన్స్ ఆర్డర్ బ్లాక్స్‌కి నియరెస్ట్‌గా ఉండేటప్పుడు అక్కడ బ్రేక్ అయిన తర్వాత, అక్కడ సస్టైన్ అయిన తర్వాత దాన్ని స్వీప్ చేసి వచ్చేటప్పుడు మంచి ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేసుకోగలుగుతాం. సో, మనకి మోస్ట్‌లీ ఈ వ్యూని ఏదైతే వ్యూ డ్రా చేసినామో, సో, ఆల్‌మోస్ట్ మనకి 21,980 వాల్యూ ఉంది కదా! అక్కడ వరకు వెళ్లి మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ వచ్చే ఛాన్స్ క్రియేట్ అవుతుంది. సో, దీన్ని మోస్ట్‌లీ కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకిక్కడ, ఇక్కడ చూసుకోవచ్చు 21,539 చూసినారా? ఆ లెవెల్ ఏదైతే ఉందో 21,539 ఉందో చూసారా? అక్కడ వరకు కంటిన్యూయస్‌గా డౌన్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ డౌన్ ఫాల్ అయ్యే టైంలో మన లెవెల్స్‌ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఇప్పటి వరకు చెప్పిన బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ 50 యొక్క లెవెల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ గురించి ఒకసారి చూసుకుందాం. మిడ్ క్యాప్‌లో కూడా చూసుకోవచ్చు. అల్టిమేట్‌గా నేను డ్రా చేయడం కూడా జరిగింది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే అల్టిమేట్‌గా మనకు ఆల్ టైమ్ హై బ్రేక్ అయిపోతుంది. ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి? మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆల్ టైమ్ హైని బ్రేక్ అయిపోద్దో పుల్ బ్యాక్స్ మూవ్‌మెంట్‌లో మాత్రం ఎంట్రీని ఫైండ్ ఔట్ చేయగలం. ఎందుకంటే మనకి నియరెస్ట్‌గా ఎటువంటి హైస్ అనేవి ఉండవు కాబట్టి. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఆర్డర్ బ్లాక్ డ్రా చేస్తున్నాను చూసినారా? ఆర్డర్ బ్లాక్ దగ్గర సస్టైన్ అవ్వాలి. నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆర్డర్ బ్లాక్ దగ్గర సస్టైన్ అవ్వమనే చెప్తాను. ఆర్డర్ బ్లాక్ దగ్గర సస్టైన్ అయితే మాత్రం మార్కెట్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ నుంచి బ్రేక్ వస్తే మాత్రం అల్టిమేట్‌గా మనకిక్కడ డ్రా చేసుకున్న 50 మినిట్స్ యొక్క సపోర్ట్ జోన్ ఉంది చూసినారా? 10,387 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, మోస్ట్‌లీ మనం చెప్పిన అన్ని లెవెల్స్‌ని కూడా ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంట్రీస్ వచ్చేటప్పుడు మనం లైవ్‌లో మనం డిస్కస్ చేసి ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ అదే విధంగా సెన్సెక్స్ గురించి చూసుకోవచ్చు. సెన్సెక్స్ అల్టిమేట్‌గా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అల్టిమేట్‌గా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో, నియరెస్ట్‌గా ఆర్డర్ బ్లాక్ ఉందో, నేను ఎప్పుడు చాలా సార్లు చెప్పడం జరిగింది. అదే విధంగా ముందు కూడా చెప్పడం జరిగింది. నేను మార్కెట్‌లో ఆర్డర్ బ్లాక్స్ అండ్ అదే విధంగా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ నియరెస్ట్‌గా ఉండేటప్పుడు మోస్ట్‌లీ మనం మంచి ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేసుకోగలం. అది ఎట్లా అంటే మార్కెట్ సస్టైన్ అవ్వాలి. ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఆర్ సపోర్ట్ జోన్ ఉందో అక్కడి నుంచి మార్కెట్ అక్కడి నుంచి స్వీప్ చేసిన తర్వాత మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు మంచి ఎంట్రీని ఫైండ్ ఔట్ చేసుకొని ఒక హోప్ క్రియేట్ అవుతుంది. సో, దీన్ని బేస్ చేసుకొని ఈ స్ట్రక్చర్ వైస్‌గా మార్కెట్‌లో మంచి ఎంట్రీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మళ్ళీ మనం లైవ్‌లో కూడా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ దాంతో పాటు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ మనకి ఏదైతే రెసిస్టెన్స్ జోన్ డ్రా చేసినామో, ఆ సపోర్ట్ జోన్ ఇక్కడ ఏదైతే మన 50 మినిట్స్ యొక్క సపోర్ట్ జోన్ ఏదైతే మనం డ్రా చేసినామో, ఆ సపోర్ట్ జోన్‌ని కన్సిడర్ చేసుకుందాం. 71,548 అండ్ ఆ లెవెల్ నుంచి మార్కెట్ బ్రేక్ అవుతుంది. ఆర్ అక్కడి నుంచి సస్టైన్ అయితది. సస్టైన్ అయ్యి మళ్ళీ మార్కెట్ బుల్ సైడ్ మూవ్‌మెంట్ వస్తుంది. సో, దాన్ని కన్సిడర్ చేసుకుందాం. మార్కెట్‌లో ఏ ఇండెక్స్ అప్ సైడ్ మూవ్ అవుతున్నా కూడా మోస్ట్ ఆఫ్ ది అన్ని ఇండెక్సెస్ కూడా అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అన్నీ కూడా ఒకే మూవ్‌మెంట్‌లో ఉండడానికి ట్రై చేస్తాయి కాబట్టి అన్ని ఒక్క ఇండెక్స్ అప్ సైడ్‌కి మూవ్ అవుతుందంటే అప్ సైడ్‌కి అల్టిమేట్‌గా అన్ని ఇండెక్సెస్ కూడా అటువైపే మూవ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా కంటిన్యూయస్‌గా పాజిటివ్ న్యూస్‌ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఆల్‌మోస్ట్ అన్ని న్యూసెస్ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. అండ్ హెచ్‌డీఎఫ్‌సీ ఒక్కటే డెసిషనల్ జోన్‌లో జరుగుతుంది. సో, దాని యొక్క ఒక్క న్యూస్ మంచిగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే అల్టిమేట్‌గా మళ్ళీ మనం ఇంకొక పెద్ద మూవ్ చూసే ఒక ఛాన్స్ మనకి క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మనకి ఈ జోన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇది ఏదైతే ఇక్కడ వరకు ఉందో మనకి 70,286 ఈ లెవెల్ వరకు మళ్ళీ ఛాన్స్ ఉంది. ఇది రెండో పర్స్పెక్టివ్‌లో నేను మాట్లాడడం జరుగుతుంది. సెకండ్ పర్స్పెక్టివ్‌ని కూడా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పటి వరకు చెప్తున్న మన బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ 50
మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ లెవెల్స్ గురించి మీ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నా. మళ్ళీ మనం లైవ్ మార్కెట్‌లో కలుద్దాం. అండ్ మళ్ళీ మా వీడియోస్‌ని అబ్జర్వ్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకొంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఇంకొంతమంది రీచ్ వస్తుంది. ఆ రీచ్ వల్ల మేము ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్‌లా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో అర్థమైందనుకుంటా. వీడియో అర్థమైతే లైక్ చేయండి. అండ్ మళ్ళీ మన ప్రీ మార్కెట్ వీడియోతో కలుద్దాం. అండ్ అప్పటి వరకు జై హింద్.